ఇప్పుడు ఇంతకీ అమ్మవారికి 3 రకాల బీజాలు చెప్పాం. జగన్మాతని ప్రార్థించడానికి ఏం బీజాలు? ఐం అంటే వాగ్భవకూటము, వాక్కుని ప్రసాదించే అద్భుతమైన బీజం. క్లీం కామరాజ బీజము, నువ్వు ఏది కోరుకుంటే సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని తీర్చగలిగే శక్తి. హ్రీం అనేటటువంటిది శారీరక మానసికమైన పనులు చేయడానికి తగిన శక్త్యం. ఈ 3 ఆ బీజాల్లో ఉన్నాయి. వీటిని ఎలా జపించాలి అమ్మవారి సన్నిధానంలో అంటే తెల్లవారుజాము లేవాలి. ఎప్పుడైనా సరే 4 గంటలు దాటిన తర్వాత వీటిని ప్రారంభించడం చాలా భాగ్యం అనమాట. మరీ 4 గంటల లోపు ప్రారంభిస్తే అది బ్రాహ్మీ ముహూర్తం కాదు. ఇంకా కొంతమంది అసురులు ఉంటారు. నందుడు అనేవాడు అమ్మవారి గురించి జపం చేయడానికి వెళ్ళాడు. కృష్ణుడి తండ్రి, యశోదా భర్త. ఆయన వెళ్ళి 3 గంటల సమయానికి యమునా నదిలో ములిగాడు. వెంటనే వరుణుడి భట్టుడు వాడి కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుపోయాడు. అప్పుడు కృష్ణుడు ఏమైపోయాడు తండ్రి అని గ్రహించి వరుణ లోకానికి వెళ్ళాట. వరుణుడు పాదాల మీద పడి, మహానుభావ నన్ను క్షమించు, మీ నాన్నగారిని తెలియక నా భట్టుడు పట్టుకొచ్చాడన్నట్ట. అప్పుడు ఆ భట్టుడు వచ్చి, స్వామి మీ తండ్రి అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మీరు ఒక నియమాన్ని పెట్టారు. ఏమనంటే 3:30 గంటలు దాటితే కానీ నదిలో స్నానం చేయడానికి హక్కు లేదు మానవులకి 12 దాటాక. ఆ సమయంలో మీ నాన్నగారు స్నానం చేశారు కదా అని ఆయన వదిలేస్తే ఆయనకో రూలు ఇంకోళ్ళకో రూలు ఉండదుగా, కాబట్టి పట్టుకొచ్చేసాను అన్నట్ట. ఆ సేవకుండి కృష్ణుడు అనుగ్రహించాడు. అందువల్ల నదులలో స్నానం 4 గంటల నుంచి చెయ్యాలి, 12 గంటలు దాటాక ఆపేయాలి. అది శాస్త్రం. కాబట్టి 4 గంటలు దాటిన తర్వాత స్నానం చేయొచ్చు. చేసేటప్పుడు కూడా కొంతమందికి శక్తి ఉండదు, శారీరకమైనది. అలాంటి శక్తి లేనటువంటి వాళ్ళని ఏమని చెప్పాడు అంటే ఉష్ణోదకేనాపిచ శుద్ధేన ఉష్ణేన వారిన, శుద్ధమైనటువంటి నీరులో అంటే మున్సిపాలిటీ నీళ్లు కాకుండా కాస్త మంచి నీళ్ళలో కాచుకుని స్నానం చేయమన్నారు. ఆ శుద్ధమైన ఉష్ణోదకం చెయ్యాలి. చేసిన తర్వాత జపానికి కూర్చోవచ్చు. ఇక శక్తి ఉన్నటువంటి వాళ్ళు చన్నీళ్లు ఏ రకమైనటువంటి నీళ్లలో అయినా చేయొచ్చు. ఆపో నిసర్గత పోతాహ కిమ్ అన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పారండి. ఒక్కొక్క తోట స్నానం చేయడానికి మురికి నీరు తప్పే ఉండదు, అతి భయంకరంగా ఉంటుంది. అటువంటిప్పుడు మరి స్నానం చేస్తే కానీ వీడు పూజ చేయకూడదని మనసులో ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆపహ నిసర్గత పోత, అక్కడికి వెళ్ళి ఈ నీరు గంగాజలంతో సమానం, నేను జపం చేసుకోవడానికి ఇదే దిక్కు అనుకుంటే అది నిజంగా గంగాజలమే అవుతుందట. అంత అద్భుతమైన శక్తి ఉంటుందట. శంకరాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ అమ్మవారి కామాక్షి ఆలయానికి బయలుదేరాడు. దారిలో స్నానం చేయడానికి ఎక్కడ లేవు. తమిళనాడు అంతా చెరువులు ఎక్కువ. ఆ చెరువులు ఎండిపోయి ఉన్నాయట. ఒక్కచోట పందులు పొరలాడుతున్న గుంట కనపడింది, ఇంకేం కనపడలా. వెంటనే ఇదే గంగా అనుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి స్నానం చేస్తే అది నిజంగా గంగ కింద అయిపోయింది. అంచేత ఎంత అపవిత్రమైన జలమైనప్పటికీ కూడా ఈ పవిత్రమైన గంగగా భావించి స్నానం చేయొచ్చు ఎప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో. అసలు నీరు దొరకకపోతే కింద ఉండే మట్టిని నుదుట విభూతిగా పెట్టుకుని జపం చేసేయచ్చు. ఇక జపం చేసేటటువంటి వాళ్ళు కూర్చోవాలి. ముందుగా ఆసనం మీద కూర్చోవాలి. ఆసన శుద్ధి లేకపోతే మనిషికి సిద్ధి ఉండదు. ఆసనాన్ని ఉత్తమము, మధ్యమము, అధమము అన్నారు. అంటే ఏంటంటే చర్మములు ఉన్నాయే, జింక మొదలైనటువంటి వాటి చర్మములు, వీటిని ఉత్తమములు అన్నారు. ఆ తర్వాత దర్భ మొదలైనటువంటి వాటిని మధ్యమములు అన్నారు. ఏమీ లేకుండా పీటలు వేసుకు కూర్చోవటం అధమం. అంటే మొత్తం మీద ఏదో ఒక ఆసనం మాత్రం వేసుకు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏం చేయాలి అంటే ఊర్ధ్వపుండ్రం త్రిపుండ్రం వా పట్టవర్ధనమేవవా, వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి కొంతమంది ఊర్ధ్వపుండ్రం, కొంతమంది 3 విభూతి రేఖలు, లేకపోతే మరి కొంతమంది కేవలం బొట్టు మాత్రమేనా, కుంకుమ ధారణైనా చెయ్యాలి. చేసిన తరువాత 2 చేతులు జోడించి, ఓ జగదంబ, ఆచమనం చేసి పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాను, నిర్విఘ్నంగా ఇది చెయ్యని ఒకసారి సంకల్పం చేసి తర్వాత ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నామాలతోటే ఆచమనం చేయాలి, అది అందరికీ తెలుసున్నది. ఆ తరువాత తథా అర్ఘ్యభావత్ ఏవత్ వా లలితాయై త్రరర్ఘ్యకం, ఎప్పుడైనా సరే సంకల్పం చెప్పాక, ఏదో ఫలానా రోజు ఇవాళ పాడ్యమ్యాం తథో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం అనే సంకల్పం చెప్పిన తర్వాత ఆ ఏ మంత్రం చేయాలనుకుంటున్నారు మీరు? ఐం అనే బీజం చేయాలనుకుంటున్నారా, క్లీం చేయాలనుకుంటున్నారా, లేకపోతే హ్రీం చేయాలనుకుంటున్నారో ఆ బీజాన్ని ఉచ్చరించి ఈ బీజం చేస్తున్నాము. ఆ తరువాత 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని శ్రీ లలితాదేవి అర్పణ వస్తు, శ్రీ లలితాదేవి అర్పణ వస్తు అని ఒక్కసారి లలితాదేవికి త్రరర్ఘ్యకం 3 అర్ఘ్యం ఇవ్వాలట. అలా తర్పణం ఇచ్చిన తర్వాత సూర్యుడికి కూడా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జపం మొదలు పెట్టుకోవచ్చు. జపం అనేది కేవలం ఈ బీజాక్షములు 3 చేయాలని కాదు. అమ్మవారి యొక్క నామాలు లక్షలు ఉన్నాయి. వీటిల్లో మీకు ఇష్టమైనటువంటిది, ఒక్కొక్కడికి దుర్గానామం, ఒక్కొక్కడికి చండీనామం, ఒక్కొక్కడికి కాళీ, కొంతమందికి లలిత, ఇలా ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని జపించమన్నారు. వీటిల్లో
మరొక స్పెషల్ చెప్పారు. కొంతమందికి తీరని బాధలు పట్టుకుంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయట మనస్సులో, ఇతరులకి చెప్పుకోలేని బాధలు. ఇలాంటి వాళ్ళు 41 రోజులు మండల దీక్ష అంటే ఎప్పుడు 40 అయ్యాక 41వ రోజు కూడా చెయ్యాలి, అది నియమం. 41వ రోజు అయిన తర్వాతే అది తీయాలి. ఇలా మండల దీక్షగా అమ్మవారి యొక్క ఒక దివ్యనామాన్ని ఈ 3 బీజాక్షరములతో చెప్పించమన్నారు. 40 రోజుల్లోనూ కలిపి 1,00,000 జపం చేస్తే అటువంటి వాళ్ళు దివ్యమైన సిద్ధిని పొందుతారు. ఎలా కూర్చుని చెయ్యాలి? అక్షమాలాం సమాదాయ, జపం చేసేటప్పుడు చేతులు జపమాల పుచ్చుకోవాలి. అక్షమాల అంటే జపమాల, అది పుచ్చుకోమన్నారు. ఈ జపమాల ఎటువంటిది అంటే స్ఫటికములు కానీ రుద్రాక్షలు కానీ తులసి పూసలు కానీ అయి ఉండాలి. వీటితో జపం చెయ్యి. ఆ తరువాత ఇంకేం చేస్తావు అంటే దివ్యం బహిరంతరత శుచి, స్నానం చేసి శుచి అవ్వడమే కాదు, మనస్సుని కూడా శుచిని చేసుకోవాలి. మనస్సులో ఉండే లక్షణాలు కానీ లేకపోతే ఏవైనా రకరకాలైనటువంటి ఆలోచనలు కాసేపు అదుపులో పెట్టుకోవాలి. కొంతమందికి ఒక 100 జపం చేసిన తర్వాత అబ్బా మనస్సు చెదురుతుంది, లేదా కాళ్ళు లాగుతాయి, లేచి కూర్చుని మళ్ళీ 3 సార్లు నీళ్లు మాత్రం నోట్లోకి తీసుకుంటే చాలు బీజాక్షరములతో, అస్తమాటు సంకల్పం చెప్పక్కర్లా, మళ్ళీ కూర్చుని జపం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక విషయం చెప్పాడు, ఉదంముఖ ప్రాంగుఖోవా జపేత్ సింహాసనేశ్వరి. అసలు ఏ దేవుడి యొక్క అర్చన చేసినా తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ఉత్తమం, అందున అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిది ఉదంముఖ, ఉత్తర దిక్కు ముఖ్యమైనదట. అమ్మను ఆరాధించేవాళ్ళు ఎవరైనా శ్రేష్టమైన దిక్కు ఉత్తరం, లేదా అది కాని పక్షంలో తూర్పు. ఈ రెండింటిలో మాత్రమే కూర్చోవాలి తప్ప మరొక దిక్కుగా జగన్మాత అర్చన పనికిరాదు. అందుకని ఏమని చెప్పాడు సుస్పష్టంగా, ఉదంముఖ ఉత్తరం దిక్కున కూర్చుని కానీ, ప్రాంగుఖ తూర్పు దిక్కున కానీ, జపేత్ సింహాసనేశ్వరీం ఆ సింహాసన మీద కూర్చుని ఉండేటటువంటి జగన్మాతని అర్చించాలి. అలా అర్చించినటువంటి వాడు సంకల్ప భూషణ, తాను సంకల్పించుకున్నటువంటి దాంట్లో తప్పనిసరిగా సిద్ధి పొందుతాడు. అంతేనా? ఇంకా ఒక విశేషమైనటువంటి విషయం చెప్పాడు. ఏమిటంటే జగన్మాతకి 4 రకములైనటువంటి ద్రవ్యములు అర్పించమన్నాడు. అవి ఏమేమిటి అంటే నివేదన స్థానంలో తీపి వస్తువులు ప్రసాదించి, ఈ 40 రోజులు దీక్షగా నువ్వు అమ్మవారికి అర్చన చేయాలి అనుకుంటే అందులో ప్రధానమైన వస్తువు కేవలం తీపి మాత్రమే ఉండాలి. అంతేగాని ఆ పడంగా మనకి ఇష్టం కదా అని చెప్పేసి మిరపకాయ బజ్జీలు, మైసూరు బజ్జీలు, అరటికాయ బజ్జీలు పెట్టకూడదు. కొంతమంది వాళ్ళకి ఏమి ఇష్టం అయితే పెడుతూ ఉంటారు, మరి కొంతమంది కాఫీ కూడా లేవగానే పెడుతూ ఉంటారు. అమ్మవారికి కూడా బెడ్ కాఫీ అలవాటు చేసేసి అలాంటివి మనం చెయ్యక్కర్లేకుండా ఏం చేయమన్నారు, తీపి పదార్థం. చెయ్యలేని వాడు పటికి బెల్లం ముక్కైనా పెట్టమన్నారు. పాయసం మొదలైనటువంటి తీపి పదార్థం నివేదన, అది 1వ పదార్థం. 2వది లక్షత్రతయ జాపేన సర్వాన్వసీతే నృపాన్. 1,00,000 నామములు చేస్తున్నావు కనుక ఆ 1,00,000 నామములు జరిగేటప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా, అంటే జపం చేయడానికి ఎప్పుడు ప్రారంభించావు అప్పటి నుంచి చివరి వరకు కూడా ధూపం ఆగకుండా చూసుకోవాలి, అగరత్తులు వెలిగిస్తూ చూసుకోవాలి. ఈ 1,00,000 జపం అయ్యేదాకా. ఉదాహరణకి ఇప్పుడు 108 చేస్తున్నాం, 10 నిమిషాలు పట్టింది, అక్కడ అగరత్తులు వెలిగించాం. ఆ శక్తి లేనటువంటి వాళ్ళు ఒక్క పుల్లైనా వెలిగించుకోమన్నారు. శక్తి ఉన్నటువంటి వాళ్ళు కట్ల వెలిగించుకోవచ్చు కనీసం. కానీ అంచేత జపం చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటామంటే, మేము కూడా చంటిబాబు గారి ఇంట్లో అప్పుడు భాగవత సప్తాహం చేసేటప్పుడు ఆ చంటిబాబు గారిని అక్కడ కూర్చోబెట్టేయటం, పారాయణ జరిగేంతసేపు అయిపోతూ ఉంటే చివరికి వచ్చేసరికి బాబు గారు రావడం అక్కడ వెలిగించడం, అలాగనమాట. ఎవరో ఒకళ్ళు ఆ పనికి పెట్టేవాళ్ళం. కాబట్టి ఏం చెప్పారు, మొదటిది తీపి నివేదన, 2వది జపం అయ్యేదాకా ధూపం వెలిగించడం, 3వది జగన్మాతకి చిట్ట చివరిలో పుష్పాన్ని సమర్పించాలి. పూర్తి అయిపోయిన తర్వాత జపం చేసిన తర్వాత ఒక దివ్యమైన పుష్పం తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. ఆఖరిది 4వది హారతిని ఇవ్వాలి తప్పనిసరిగా. పూజ ఈ జపం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం ఏదో ఒక దివ్యమైన కీర్తనతో ఇవ్వాలి. వాచా వాచస్పతి సమశ్రియా శ్రీపతి సనాభక. ఎవడైతే ఈ విధముగా జగన్మాతను మండల దీక్షతో అర్చిస్తాడో అటువంటి వాడు వాచస్పతి సమహ, సాక్షాత్తు బృహస్పతితో సమానుడవుతాడు. తర్వాత వాచా సమహ, సరస్వతితో సమానుడవుతాడట. ఐశ్వర్యములో శ్రీపతి సనాభ, డబ్బుల్లో సాక్షాత్తు లక్ష్మీ వల్లభుడవుతాడట. అంతకంటే గొప్పవాడైపోతాడనమాట. అంతేనా? బలే మరుత్సమానః, బలంలో వాయుతో సమానుడవుతాడట. వాయువు చాలా గొప్ప బలశాలి అని పేరు. వాయువు ఎంత బలం గలవాడో వీడంత బలవంతుడవుతాడు ఇచ్చేది చేసినటువంటి వాడు. తర్వాత స్థిరత్వే హిమవానివ, స్థిర బుద్ధిలో హిమవంతుని యొక్క లక్షణాలు వస్తాయి. హిమవంతునికి స్థిరమైన లక్షణం ఉంది, కదలడా? పర్వతం కదులుతుందా? కదలదు. అలాగే మనకు కూడా స్థిరంగా కూర్చుని జపం చేసే శక్తి ఈ జగన్మాత ప్రసాదిస్తుంది.